నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో పచ్చికారం ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4-5 వరకు పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలును ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది, మరి మ్యాష్ చేసుకుంటే బాగుండదు. ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపటలాడి పచ్చిశనగపప్పు వేగేంత వరకు వేయించుకున్న తర్వాత చాప్ చేసుకున్న వెల్లుల్లి, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చికారం వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇందులోకి పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, కరివేపాకు వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన పచ్చికారం ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.